అమ్మ, చెల్లి లేరు కాబట్టి ఈరోజు పనంతా నేనే చేసుకోవాలి. ఈరోజు కొంచెం ఫాస్ట్‌గా లేచి టీ పెట్టేసుకొని, నా కోసం పాలైతే సైడ్‌కి తీసేశాను. ఇంకా డ్యాడీకి, కన్నయ్య కోసం అయితే టిఫిన్ తీసుకొచ్చి వాళ్ళకైతే పెట్టేసా. కన్నయ్య ఇంకా లేవలేదు. ఈరోజు ట్యాప్ ఫాస్ట్‌గా రావడం వల్ల మొక్కలకైతే వాటర్ ఏసేసి, ఇంకా వాకిలైతే కడిగేసుకొని, ముగ్గైతే పెట్టేసుకున్నాను. ఈరోజు 7:00కే ట్యాప్ అయితే వచ్చేసింది. అందుకే ఫాస్ట్‌గా పనులయిపోతున్నాయి. ఇంకా నైట్ తిన్న గిన్నెలుంటే అవి కొంచెం తోమేసుకున్నాము. మా రాము, సోము చూడండి ఎలా తిరిగేసాయో. ఇంకా గిన్నెలు తోమేసిన తర్వాత పాలు చల్లారిపోతున్నాయి అని చెప్పి పాలు కూడా తాగేశాను. ఇంకా మా కన్నయ్య లేచేసరికి పని ఎలాగైనా కంప్లీట్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను ఈరోజు. ఇంకా బట్టలు కొంచెం ఉన్నాయి, అవి కూడా వాష్ చేసుకొని ఇంక స్నానానికైతే వెళ్ళిపోయాను. స్నానం నుంచి రాగానే ఇంక దేవుడికైతే పూజ చేసేసా. ఫైనల్ పూజ కూడా అయిపోయింది. ఇంక దండం పెట్టేసుకున్నా. ఇంక ధూపం అయితే వేయాలి. మా పూజకి అది ఎలా ఉంది కామెంట్ చేసేయండి. ఇంక ధూపం అయితే వేసేస్తున్నాను. ఎన్ని ధూపాలు వేసినా ఏం చేసినా మా బొమ్మలు చూడండి ఎలా పడేస్తారో. మా కన్నయ్య కూడా స్నానం చేయించేసి ఇంక టిఫిన్ కూడా తినిపించేసా. ఇంకా నా ఫుడ్ రొటీన్స్ కూడా మీకు కావాలా? కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్.